ద్వీపాలకు తిరిగి ప్రయాణం. దేవుని కృప వల్ల పేటన్ ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైంది. నూతనంగా నిర్మించబడిన డే స్ప్రింగ్ ఓడ నడపడానికి సరిపోయే ధనాన్ని సమకూర్చిన తరువాత మిగిలిన వారితో కలిసి అనీటియం ద్వీపం చేరుకున్నాడు. మిషనరీలంతా వార్షిక కమిటీ సమావేశానికి అనీటియంలో సమకూడారు. పేటన్ తన ప్రయాణ వివరాలు, ఆయా దేశాలలో తాను చేసిన ప్రయత్నాలు అందరికీ వివరించాడు. ప్రస్తుతానికి ఓడ నడపడానికి అయ్యే ఖర్చులకు మాత్రమే సమకూరాయి. అయితే సమకూడిన మొత్తాన్ని ఒక స్థిరమైన ఆర్థిక నిధిగా ఏర్పాటు చేస్తే మంచిదని కమిటీ వారు నిర్ణయించారు. ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి మళ్ళీ ఈ ద్వీపాలలో సేవ ప్రారంభించడానికి ముందు ఈ సమస్యను పరిష్కరించడానికి పేటన్ను మళ్ళీ ఆస్ట్రేలియా పంపాలని నిర్ణయించారు. పేటన్ ఆస్ట్రేలియా చేరేసరికి హెబ్రిడీస్ మిషనరీలను గూర్చి కొన్ని అసత్య ఆరోపణలు ప్రచారంలోకి వచ్చాయి. ద్వీపాలలోని కొందరు స్థానికులు తెల్లవర్తకులపై అఘాయిత్యాలు చేస్తుండటంతో విక్టోరియా రాణి మిషనరీల తెల్ల వ్యాపారుల రక్షణార్థం నియమించిన క్యూరాఫో ఓడలోని సాయుధ దళాలు స్థానికులను తీవ్రంగా శిక్షించారు. కేవలం మిషనరీల వల్లనే అమాయకులైన స్థానికులు శిక్షించబడ్డారు అన్న అబద్ధ ఆరోపణలు ప్రజల్లో పుట్టించారు. పత్రికల్లో కూడా ఈ వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిషనరీ ఉద్యమానికి విరాళాలు సేకరించడం కష్టమైంది. అయితే పేటన్ ఆ సవాళ్లను ఎదుర్కొని అనేకమైన ప్రయత్నాలు చేసి ఈ అసత్య ఆరోపణలను అణచివేయగలిగాడు. అతడు ఆస్ట్రేలియా వెళ్లిన పని సఫలమయ్యింది. తగినంత ధనం సేకరించి తిరిగి ద్వీపాలు చేరాడు. డే స్ప్రింగ్ ఓడ ద్వీపాలను సందర్శిస్తూ ఉంది. కొత్తగా నియమించబడ్డ మిషనరీలు తమ సేవ ప్రారంభానికి ముందు మిషన్ కేంద్రాలు నెలకొల్పబడిన దీవులను ఓడపై తిరిగి దర్శించారు. డే స్ప్రింగ్ వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు స్థానికుల కళ్ళు ఆశ్చర్యంతో, విభ్రాంతితో నిండిపోయాయి. మనం ఈ మిషనరీలను మన ప్రాంతాల నుండి తరిమివేసినా, వారి ఇళ్లు దోచుకున్నా, వారు తిరిగి క్రీస్తు ప్రేమతో మన మధ్యకు రావడం మాత్రమే కాక ఇంకా కొత్త మిషనరీలను కూడా తీసుకువచ్చారు. వారి దేవుడైన యెహోవా ఇలాంటి ప్రేమపూర్వక కార్యాలు చేయడానికి వారికి శక్తిని అనుగ్రహించాడు. కాబట్టి మనం కూడా ప్రేమపూర్ణుడైన ఆ దేవుణ్ణి పూజిద్దాం అని చెప్పుకున్నారు. పేటన్ అనీటియంలో ఉన్న సమయంలో, టానాలో పరిచర్య సమయంలో అతి భయంకరమైన ప్రాణాపాయ స్థితుల్లో సహితం తన వద్ద నమ్మకంగా నిలిచి సేవ చేసిన అబ్రహాము మరణ వార్త విన్నాడు. పేటన్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోజుల్లో అతడు మరణించాడు. అతడు మరణించే సమయంలో పేటన్ తనకు సిడ్నీ నుంచి పంపిన చక్కని చేతి గడియారం తీసి, ఇది నన్ను అమితంగా ప్రేమించిన నా ప్రియుడైన మిస్సీకి ఇచ్చేయండి. మిస్సీ తిరిగి వచ్చాక నేను క్రీస్తు ప్రభువును కలుసుకోవడానికి ఆ నిత్యలోకం చేరానని చెప్పండి అని ఆఖరు మాటలు చెప్పాడు. అబ్రహాము మరణ వార్త పేటన్కు ఎంతో విచారం కలిగించింది. అనీటియంలో జరిగిన వార్షిక కమిటీ మీటింగ్లో పేటన్ మళ్ళీ టానా ద్వీపంలో సేవ చేయడం క్షేమకరం కాదని నిర్ణయం తీసుకున్నారు. టానాకు 15 మైళ్ల దూరంలో ఉన్న అనీవా ద్వీపంలో సేవ ప్రారంభించి అక్కడి నుండి నెమ్మదిగా టానాలో కూడా సువార్త వెలుగు ప్రసరింప చేయాలని కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయించారు. అందువల్ల పేటన్ అనీటియం నుండి అనీవా బయలుదేరాడు. మార్గమధ్యంలో తుఫాను గాలులు బలంగా వీచడంతో టానాలోనే కొన్ని రోజులు ఉండిపోవలసి వచ్చింది. గత కాలంలో తన పట్ల అపనమ్మకంగా ప్రవర్తించిన నోవార్ అనే స్థానికుడు ఇప్పుడు పేటన్ టానాలో ఉన్న రోజులన్నిటిలో స్నేహపూర్వకంగా మెలిగి అతన్ని కాపాడాడు. దేవుడు మార్గం తెరిస్తే తిరిగి అనీవా నుండి టానాలో కూడా సేవ చేస్తానని పేటన్ అతనితో చెప్పాడు. నోవార్ అనే వ్యక్తికి పేటన్ అనీవా వెళ్లేందుకు ఓడ ఎక్కే సందర్భంలో జరిగిన ఒక సంఘటన రాబోయే రోజుల్లో అనీవాలో పేటన్ ప్రమాద స్థితిలో చిక్కుకున్నప్పుడు ఎంతగానో అతనికి సహాయపడింది. అనీవా ద్వీప పూజారిని మిషన్ ఓడపై అనీవా తీసుకువెళ్లేందుకు పేటన్ ఒప్పుకున్నాడు. నోవార్ ముందుకు వచ్చి, మిస్సీ అనీవా ద్వీపంలో సేవ ప్రారంభించబోతున్నాడని, మిస్సీకి గాని అతని భార్యకు గాని ఎలాంటి హాని కలగకుండా కాపాడాలని పూజారితో ప్రమాణం చేయించుకున్నాడు. మిస్సీ ప్రాణానికి ఎలాంటి హాని జరిగినా తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించాడు. ఈ వాగ్దానం నోవార్ చేసిన ఏర్పాట్లు పేటన్కు క్లిష్ట పరిస్థితుల్లో సహాయపడ్డాయి. అయితే నోవార్ను సంపూర్ణంగా రక్షణలోనికి నడిపించకుండా తడుముకునే ఆత్మీయ అంధకారంలో విడిచిపెట్టి అనీవా ద్వీపం చేరడానికి పేటన్ చింతించాడు. అనీవా ద్వీపంలో సేవ ప్రారంభం.
టానాలోని సేవను విడిచిపెట్టి మరొక ప్రాంతంలో సేవ ప్రారంభించడానికి పేటన్ విచారించాడు. అయితే అనీవా ద్వీపం టానాకు సమీపంలో ఉండడం వల్ల అక్కడి నుండి టానా ప్రజలను క్రీస్తు బిడ్డలుగా మార్చడానికి అవకాశం ఉన్నదని గ్రహించాడు. ఇతడు ఆశించినట్టుగానే రానున్న రోజుల్లో చీకటి దీవిగా పిలువబడే టానా పూర్తిగా క్రీస్తు కోసం జయించబడ్డానికి అనీవాలో జరిగించిన సేవ ప్రముఖ పాత్ర వహించడం మనం చూడవచ్చు. అనీవా ద్వీపం న్యూ హెబ్రిడిస్ ద్వీపాల సమూహంలోని ఒక చిన్న దీవి. ఈ ద్వీపంలోని ప్రజలు టానా ప్రజలంతా దుర్మార్గులు, అపనమ్మకస్తులు కారు. కానీ వీరు కూడా భయంకరమైన మూఢనమ్మకాలు కలిగినవారు. సాయుధ ఆయుధమైన గండ్రగొడ్డలిని కొన్ని సందర్భాల్లో ఉపయోగించేవారు. పేటన్ అనీవా చేరుకోగానే స్థానిక సువార్థికులు ప్రేమతో ఆహ్వానించారు. మిషన్ గృహం నిర్మించబడే వరకు సువార్థికులు నిర్మించిన పెద్ద ఆకులతో వేయబడిన గృహంలో నివసించాడు. ఇందులో కొంత భాగం ఆరాధన కోసం ఉపయోగించబడేది. అనీవా ప్రజలు టానా భాష కాకుండా ప్రత్యేక భాష మాట్లాడేవారు. ఈ హెబ్రిడిస్ ద్వీపాలలో వివిధ రకాల భాషలు వాడుకలో ఉండడం వల్ల సులభంగా సువార్త ప్రకటించడానికి భాష ఒక పెద్ద ఆటంకంగా ఉండేది. పేటన్ తాను విన్న ప్రతి మాటను ఉచ్చారణతో సహా వ్రాసుకుని అనీవా భాష నేర్చుకోవడం ప్రారంభించాడు. ఈ ప్రాంతంలో చక్కని చెట్లతో కూడుకున్న ఒక దిబ్బ వంటి స్థలం ఉంది. అక్కడి నుంచి టానా, ఎరమాంగో ద్వీపాలు కనబడేవి. మిషన్ గృహం నిర్మించడానికి స్థలం కొనాలని పేటన్ ఆశించాడు. మూఢనమ్మకస్తులైన స్థానికులు దానిని పవిత్ర స్థలంగా భావించి అమ్మడానికి నిరాకరించారు. రేవుకు సమీపంలో ఉన్న స్థలంలో గృహం నిర్మించబడుతున్నది. స్థానికులు వక్రబుద్ధితో ఆలోచించి ఈ స్థలాన్ని పేటన్కు విక్రయించారు. ఈ స్థలంలో తాము సంహరించి తినివేసిన వారి ఎముకలను కప్పిపెట్టేవారు. వాటిని తాకడానికి పూజారులు మినహా మిగిలిన వ్యక్తులు భయపడేవారు. పేటన్ ఆ స్థలంలో పునాదుల కోసం తవ్వకాలు ప్రారంభించినప్పుడు తమ దేవతలు అతన్ని కూల్చివేస్తాయని కనిపెడుతున్నారు. కానీ ఎలాంటి హాని జరగకుండా గృహం నిర్మిస్తున్నప్పుడు యెహోవా దేవుడు తమ దేవతల కంటే శక్తిమంతుడని గ్రహించారు. 6 గదులతో కూడిన చక్కని గృహం నిర్మించబడింది. దీంతో పాటు బాలులకు 1, బాలికలకు 1 శరణాలయాలు నిర్మించబడ్డాయి. ఆ ప్రాంతంలో భర్త మరణించగానే భార్యలను కూడా చంపివేసే దురాచారం ఉన్నందువల్ల భర్త మరణించిన స్త్రీలను చేర్చుకుని జాగ్రత్తగా కాపాడేవారు. అనీవాలో సవ్యంగా సేవ కొనసాగుతోంది. ప్రతిరోజు గంట మోగగానే స్థానికులు మందుల కోసం పేటన్ వద్దకు వచ్చేవారు. ఆ సమయంలో దేవుని ప్రేమను గూర్చి వారికి బోధించేవాడు. అంటువ్యాధులు వ్యాపించే సమయాల్లో ఎక్కువ సంఖ్యలో జనం వచ్చేవారు. కొందరు మిషనరీల వల్లనే తమకు వ్యాధులు సంక్రమిస్తున్నాయన్న భయంతో పారిపోయేవారు. గృహం నిర్మిస్తున్న సమయంలో జరిగిన చిన్న సంఘటన అనీవా భాషలోనికి కొన్ని బైబిల్ భాగాలు అనువదించబడడానికి ఏ విధంగా సహాయపడిందో ఇప్పుడు మనం చూద్దాం. దీనిని మాట్లాడు చెక్క అద్భుతం అని పేటన్ పిలిచాడు. ఒక సందర్భంలో పేటన్కు మేకులు అవసరమయ్యాయి. వాటిని పంపించమని చెక్కపై వ్రాసి ఒక స్థానికుడికిచ్చి తన భార్యకు చూపించమని పంపించాడు. ఆ స్థానికుడికి ఇదేమీ అర్థం కాలేదు. ఆమె చెక్కను చూసి మేకులు ఎలా ఇవ్వగలదో గ్రహించలేక తనను పేటన్ ఎగతాళి చేస్తున్నాడని భావించాడు. పేటన్ అతన్ని ఒప్పించి పంపించాడు. పేటన్ భార్య అది చదివి మేకులు ఇచ్చినప్పుడు వాటిని పేటన్కు అందించి ఇదంతా ఎలా సాధ్యపడిందో వివరించాలని కోరుకున్నాడు. పేటన్ తనకు కొద్దిగా వచ్చిన అనీవా భాషలో ఆ చెక్క మీద వ్రాసిన ఇంగ్లీషు మాటలు వాడు గ్రహించేలా చదివి వినిపించాడు. అదేవిధంగా దేవుడు తన గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడని, చదవడం నేర్చుకుంటే దేవుని వాక్యం చదువుకోవచ్చని బోధించాడు. దేవుని వాక్యం తమ సొంత భాషలోకి తర్జుమా చేయబడితే చదువుకోవచ్చు కదా అన్న బలమైన కోరిక అతడిలో కలిగింది. పేటన్ అనీవా భాష చక్కగా త్వరగా నేర్చుకున్నట్లయితే దేవుడి గ్రంథాన్ని తర్జుమా చేయగలడని గ్రహించిన అతడు పేటన్కు అనీవా భాష నేర్చుకోవడానికి ఆసక్తితో పలు రకాలుగా సహాయం చేశాడు. ఈ విధంగా మాట్లాడే చెక్క చేసిన అద్భుతం దేవుని వాక్య భాగాలు స్థానిక భాషలోనికి తొందరగా తర్జుమా చేయబడడానికి దారితీసింది. అనీవాలో సువార్త ప్రకటన ఫలితంగా నమాకై అనే స్థానిక నాయకుడు క్రీస్తును అంగీకరించాడు. ఇతడు క్రీస్తును అంగీకరించిన తరువాత తమ పూర్వీకులు బోధించిన విషయాలు కేవలం అబద్ధాలని, మిసీ దేవుడైన యెహోవా మాత్రమే తమ దేవతలందరికంటే శక్తిమంతుడని బోధించాడు.
ఆ ప్రజల హృదయాల్లో దేవుని వాక్యం ఫలించడం ప్రారంభమైంది. వారు తమ తలలు పైకెత్తి ఎలాంటి వేషధారణ లేకుండా తండ్రి తండ్రి అని సంబోధించి ప్రార్థిస్తున్నప్పుడు పేటన్ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. పరలోకంలో కూడా గొప్ప ఆనందం కలిగిందని అతడు గ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.